అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఈరోజు తెలంగాణలో ఉన్న ముఖ్య వార్తలు ఏంటి, ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు ఏంటో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయించండి, విద్యాభివృద్ధి కోసం ₹30,000 కోట్ల రుణంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వాలని ధర్మేంద్ర ప్రధాన్కు విజ్ఞప్తి చేశారు. దీని మీనింగ్ ఏంటి అంటే ఫిజికల్ రెస్పాన్సిబుల్ బడ్జెట్ మేనేజ్మెంట్ అనమాట. ఎఫ్ఆర్బిఎం అంటే కేంద్రం ఒక యాక్ట్ తీసుకొని వచ్చింది. రాష్ట్రము ఎట్లంటే అట్లా అప్పు తీసుకురావద్దు, విపరీతంగా అప్పు చేయొద్దు, బడ్జెట్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి, భావితరాలకి ఇబ్బంది కలగకుండా ఎక్కువ అప్పు తీసుకోవద్దు అన్నది ఎఫ్ఆర్బిఎం అనమాట. దీని నుంచి మినహాయించండి అంటున్నాడు. మేము విద్యాభివృద్ధి కోసమే 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాము, మేము ఎట్లానైనా అప్పు తీసుకొని వస్తాము, మాకు దీని మీద పరిమితులు విధించకండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నిర్మలా సీతారామన్ని అడగడం జరుగుతుంది. అంటే అప్పులు చాలా చేస్తున్నారు అనమాట. ఎందుకు అంటే విద్యాభివృద్ధి కోసం. అందులో 5th నుంచి 12th వరకు అన్నీ ఇంకా మొత్తం ఎడ్యుకేషన్కి సంబంధించిన దానికోసమని మేము అప్పులు తీసుకుంటాం, సో మాకు పరిమితులు విధించకండి అని ఒకటి. తర్వాత రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వాలి అని ధర్మేంద్ర ప్రధాన్కి విజ్ఞప్తి చేసింది అనమాట. యాక్చువల్గా ఇంత అప్పులు చేస్తే మాత్రం రాష్ట్రానికి బర్డెన్ అయ్యింది అని, ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసి ఖజానా ఖాళీగా ఉందని, ఎక్కడ మేము వెళ్ళినా అప్పులు ఇవ్వట్లేదని రేవంత్ రెడ్డి గారు పలుసార్లు చెప్పారు. బట్ ఇప్పుడు మాకు అప్పే దొరకట్లేదు అని చెప్పారు. ఇప్పుడు మేము ఎలానైనా అప్పు చేస్తామో మాకు పరిమితులు మాత్రం విధించకండి అని అడుగుతున్నారు. సో ప్రజలు కొంత గందరగోళానికి గురవుతున్నారనమాట. కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసింది, చాలా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టింది అని చెప్పారు. ఇప్పుడు మేము అప్పులు తీసుకొని వస్తాము, మాకు అవకాశం పరిమితులు విధించకండి అని అడుగుతున్నారు. సో దీనివల్ల మంచా చెడా అనేది చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఆస్ట్రేలియా ఉగ్రవాదిది హైదరాబాదేనంట. ఆస్ట్రేలియాలో యూదులను తీవ్రవాదులాగా చంపేసి 15 మందిని చంపేశారు. వాళ్ళు హైదరాబాదీ ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు. ఉగ్రవాదిని ప్రతిఘటించిన అహ్మద్ను పరామర్శిస్తున్న ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్. ఇందులో ఒక కామన్ మ్యాన్ ఏం చేశాడంటే ఒక ఉగ్రవాదిని అడ్డుకున్నాడు. ఆ క్రమంలో బుల్లెట్ భుజంలోకి పోయి చాలా గాయపడ్డాడు. అతన్ని అభినందిస్తున్నారు. అయితే ఈ తీవ్రవాది టోలీ చౌక్ నుంచి వలస వెళ్ళిన సాజిద్ అనమాట. ఎప్పుడు 27 ఏళ్ల క్రితము భారతీయ పాస్పోర్ట్ తోటి వెళ్ళాడు. ఎక్కడికి? ఆస్ట్రేలియాకు వెళ్ళి ఇండియన్ సిటిజన్షిప్ పెట్టుకున్నాడు అనమాట. అక్కడ ఫిలిప్సిన్ పెట్టుకొని అక్కడ ఒక ఐరోపా అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ వైఫ్ తోటి అక్కడ ఉండిపోయింది. అలానే ఇక 27 సంవత్సరాలుగా అక్కడే ఉన్నాడు. ఫిలిప్పీన్స్లో ఐసీసీ శిక్షణ తీసుకున్నాడు. జనరల్గా ఈ ఐసీసీ శిక్షణ ఎవరు ఇస్తారు? పాకిస్తాన్ వాళ్ళు ఇస్తారనమాట. అక్కడ శిక్షణ తీసుకొని వాళ్ళని ఆస్ట్రేలియన్ని 15 మందిని దారుణంగా హతమార్చండి. ఇక్కడ ఫోటోలు కూడా ఇచ్చారు చూడండి. సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ తండ్రి కొడుకులు వీళ్ళిద్దరు. అందులో ఒక అతను చనిపోయాడు, ఇంకొక అతను హాస్పిటల్లో ఉన్నాడు. ఇంకొక న్యూస్ వచ్చేసి పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్న అఖిలేష్, టీఆర్ బాలు, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్. రామ్జీపై గరం. కొత్త బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం, గాంధీ పేరును మార్పును తప్పుపట్టిన కాంగ్రెస్, రాముడి నామాన్ని అపవిత్రం చేయొద్దని విపక్షం చెబుతుంది. యాక్చువల్గా మహాత్మా గాంధీ ఉపాధి పథకం ప్లేస్లా వీళ్ళు కొత్తగా రామ్జీ అని తీసుకొని వచ్చారు. అయితే ఇక్కడ రామ్ పేరు ఉందని చెప్పేసి దాన్ని ఎందుకు అపవిత్రం చేస్తున్నారు, మహాత్మా గాంధీ పేరు ఎందుకు పెడుతున్నారు అని చెప్పేసి విపక్షాలు అడుగుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక న్యూస్ వచ్చేసి ఈసారి డిగ్రీ వరకు బడిబాట. అంటే బడిబాట అంటే ఏంటంటే స్కూళ్ళల్లో స్ట్రెంత్ పెంచడానికి, డిగ్రీ వరకు గవర్నమెంట్ కాలేజీలో స్టూడెంట్ స్ట్రెంత్ పెంచడానికి కోసమని డిగ్రీ వరకు బడిబాట చేపట్టండి అని అంటున్నారనమాట. నెక్స్ట్ ఐడిపిఎల్ భూములపై విజిలెన్స్. సుమారు ₹20,000 కోట్ల విలువైన స్థలాలపై విచారణ షురు. అన్యాక్రాంతం వివాదాల నేపథ్యంలో దర్యాప్తునకు ప్రాధాన్యం. ఇంతకుముందుకు ఏం చేసిందంటే గవర్నమెంట్ ఐడిపిఎల్కి కొన్ని భూములు ఇచ్చేసింది. తర్వాత ఐడిపిఎల్ ఆ భూములన్నీ కబ్జా చేసిండ్రు అనేది కంప్లైంట్లు వచ్చినాయి అనమాట. దాని మీద విచారణ జరుపుతున్నారు. ఇక్కడ రాయకుంటలో 100 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రి భూసేకరణకు ₹16.25 కోట్లు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి మాండవీయులో కిషన్ రెడ్డి కృతజ్ఞతలు. సింగరేణి ఇన్ఛార్జి సీఎండీగా కృష్ణభాస్కర్. ఓకే, ఇది నెక్స్ట్ ఇక్కడ పోలవరం చట్టవిరుద్ధ విస్తరణను అడ్డుకోండి. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ, పీబీఎల్పీ లేదా పిఎన్ఎల్పీపై ముందుకెళ్లకుండా ఏపీని ఆదేశించాలని అభ్యర్థన. పీబీఎల్పీ అంటే పోలవరం బనకచెర్ల లింక్డ్ ప్రాజెక్టు, పిఎన్ఎల్పీ అంటే పోలవరం నల్లమల్ల లింక్డ్ ప్రాజెక్టు. అయితే దీనివల్ల ఏంటి అంటే పోలవరం వీళ్ళు గోదావరి నీళ్లను రాయలసీమకు తరలించాలన్నది టార్గెట్ అనమాట. ఆంధ్రప్రదేశ్ ఇది పోలవరం ప్రాజెక్టు.
అలా రాయలసీమకు తరలిస్తే మనకు తెలంగాణలో కొన్ని ప్లేస్లలో వాటర్ ప్రాబ్లం వస్తుంది. అందుకని ఈ పిఎన్ఎల్పి లేదా పీబీఎల్పిని ముందుకెళ్ళనియకండి, ఎక్స్పాండ్ చేయకండి అని చెప్పేసి తెలంగాణ వాళ్ళు కోర్టులో కేసు వేశారు. అదే అనమాట. అంటే తెలంగాణ ప్రజలకి వాటర్ అందకుండా ఆంధ్రప్రదేశ్ రాయలసీమకు గోదావరి నీళ్ళు పోతాయి అని చెప్పేసి కేసు వేశారు. ఇక్కడ ఐపీఎల్ వేలంలో గ్రీన్కి రికార్డు ధర, ఇతడు ఐపీఎల్ వేలంలో ఎంత 25.2 కోట్లకు కోల్కతా నైట్ రైడర్స్ చేజిక్కించుకుందంట. ఓకే, ఇది భారత కుర్రాళ్ళు ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలకు 14.2 కోట్ల చొప్పున చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. క్రికెట్ గురించి అది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక న్యూస్ వచ్చేసి పల్లెపోరు నేటితో ఆఖరు, 3వ దశ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం. 3752 సర్పంచి, 28410 వార్డు సభ్యుల పదవులకు పోటీ. ఇవి మెయిన్ న్యూస్ వచ్చేసి. నెక్స్ట్ ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయించండి అంటున్నాడు. దీనివల్ల గందరగోళం. ఐడిపిఎల్ ఈ న్యూస్ చదివాము ఆల్రెడీ. తెలంగాణలో వేగంగా 42 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, కిషన్ రెడ్డి గారు చెప్పారు. ఇది వివక్ష రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా జిఎస్టీ సంస్కరణలు నిర్మలా సీతారామన్ చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఈ న్యూస్ విన్నాం ఆల్రెడీ, ఐడిపిఎల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రామగుండం యూరియా 70% తెలంగాణకే ఇవ్వాలని కేంద్రానికి మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు వినతి. యాక్చువల్గా ఇంతవరకు ఏమైందంటే 50% తెలంగాణ కేటాయిస్తున్నారు. రామగుండం అనేది తెలంగాణ ప్రాంతము. అక్కడున్న ఫ్యాక్టరీలో యూరియా అనేది ఉత్పత్తి అవుతుంది. ఇది దేశీయ ఉత్పత్తి కేంద్రం. ఇది మనం యూరియాని ఇంపోర్ట్ చేసుకుంటాము, కొంత మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. అయితే రామగుండంలో అనేది 70% తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్తున్నారు. ఎందుకంటే యూరియా కోసమని రైతులు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఒక న్యూస్. ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ ఓకే, ఇక్కడ జిల్లా వార్తలు ఉన్నాయి. దీని ఈనాడు. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే సాక్షి, నమస్తే తెలంగాణ డిస్కస్ చేద్దాం. ఓకే, ప్రధాన వార్తలు వచ్చేసరికి ఒక్కటే. ఓకే, సామాన్యులే సర్పంచుల గురించి ఇచ్చారు ఇక్కడ. మృత్యుపాశమైన పొగమంచు. ఉత్తరప్రదేశ్లో 5 ఘోర రోడ్డు ప్రమాదాలు, 25 మంది మృత్యువాత, 59 మందికి గాయాలు. ఏమైందంటే ఇక్కడ పొగమంచు కారణంగా కనపడకపోయేసరికి యాక్సిడెంట్లు జరిగాయి. ఇది చాలా ఘోరం. 2 పిల్లల్ని బయటికి తోసి మధురలో ప్రమాదానికి గురైన ఒక బస్సులో ఉన్న పార్వతి అనే మహిళ తన 2 పిల్లల్ని పగిలిన కిటికీల నుంచి కిందికి దోసేసి వారి ప్రాణాలు రక్షించింది. ఈ క్రమంలో ఆమె మెడలు కూడా అద్దం గుచ్చుకుందంట, తీవ్ర రక్తస్రావం అయిందంట. ప్రస్తుతం పార్వతి ఎక్కడుందో తెలియట్లేదని చెప్తున్నారు. బస్తీ, ఉన్నావ్లో 4 చొప్పున. రాష్ట్రపతి దిగ్భ్రాంతి. 3 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ముసాయిదా జాబితా విడుదల. 1 కోటి పైగా ఓటర్లకు దక్కని చోటు. ఇక్కడ ఇంకేమిచ్చారంటే ఇది రక్త మార్పిడితో 6 పిల్లలకు HIV. మధ్యప్రదేశ్లో దారుణం. జాగ్రత్త అయ్యి బ్లడ్ రక్త మార్పిడి చేసేటప్పుడు అవి కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం. జోర్డాన్తో వాణిజ్యం రెట్టింపు చేస్తామని ప్రధాని. నేషనల్ ఇది సాయుధ బలగాలకు సెల్యూట్. విజయ్ దివస్ సందర్భంగా కొనియాడిన ప్రధాని. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళులు అర్పిస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రిలాధిపతి అనిల్ చౌహాన్, సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది, నౌకాదళ వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సంజయ్ వాత్సాయన్, వైమానిక దళాధిపతి ఏపీ సింగ్. ఇక్కడ ఆశా అంగన్వాడీల జీతాలు రెట్టింపు చేయాలని సోనియా గాంధీ డిమాండ్ చేస్తుంది. వీళ్ళకి రెట్టింపు చేసినా తప్పలేదు, ఎందుకంటే చాలా వర్క్ చేస్తారు వాళ్ళు. ప్రధానికి కారాగారం, సిడిఎస్కు సర్వాధికారం. పాక్ తీరును ఐరాజాలో ఎండగట్టిన భారత్. ఓకే, నెక్స్ట్ ఇంకా డిజిటల్ మోసాల అరెస్టు. ₹50 కోట్లు దోచుకున్న డిజిటల్ మోసాల మూట అరెస్టు. దర్యాప్తు సంస్థల అధికారులుగా నటిస్తున్న మోసాలు. ఈ డిజిటల్ మోసాలకు గురి కావద్దండి. ఏదైనా లింక్ వచ్చినా, కాల్ వచ్చినా, ఏమొచ్చినా రెస్పాండ్ కావద్దు అన్ఎక్స్పెక్టెడ్గా. పాక్లో 18 మంది ప్రయాణికులను అపహరించిన ముష్కరులు, 10 మందిని కాపాడిన భద్రతా బలగాలు. ఇవి మెయిన్గా ఈనాడు పేపర్లో వచ్చిన న్యూస్. ఇక్కడ ఐపీఎల్ వేలం గురించి ఇచ్చారు. దేశీయ ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలకు 14.2 కోట్లు. వీళ్ళు ఇంకా అసలు ఇంటర్నేషనల్ క్రికెట్కి రాలేరు, బట్ అయినా అంత డబ్బులు పెట్టి తీసుకున్నారు ఇక్కడ. నెక్స్ట్ వంతారలో మెస్సీ వాళ్ళది సిరీస్పై గురి.
ఓకే, ఇవి న్యూస్ అండి. ఇది ఈరోజు మెయిన్గా ఈనాడు పేపర్లో వచ్చిన న్యూస్. ఈసారి డిగ్రీ వరకు బడిబాట, డిగ్రీ వరకు గవర్నమెంట్ కాలేజీలో స్ట్రెంత్ రావాలని పోరాటం అనమాట. ఉపాధి హామీ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు కేంద్రం కుట్ర, పథకంలో గాంధీ పేరు తొలగింపుపై నేడు 28 నిరసనలు. అంటే ఏమైందంటే 40% ఆ రాష్ట్రాందే భారం అని చెప్తున్నారు. అది ఒకటి. నెక్స్ట్ జూలై నాటికి ఓకే, ఆక్రమణలో దేవుడి భూమిలో సింగరేణి ఇన్ఛార్జిగా సీఎండి కృష్ణ. మార్చి 3 నాటి ఇంటర్ పరీక్ష 4న, ఓకే, హోలీ పండుగ నేపథ్యంలో ఇంటర్ పరీక్ష అనేది ఒకటి చేంజ్ అయింది. మార్చి 3న గణితం పేపర్ 2A, వృక్షశాస్త్రం 2, రాజనీతి శాస్త్రం 2 సబ్జెక్టుల పరీక్షలు జరుగుతాయని గతంలో ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇటీవల ప్రభుత్వం మార్చి 3వ తేదీన హోలీ పండుగ జరపడం వల్ల అది 4కి పోస్ట్పోన్ అయింది. జనవరి 3 నుంచి టెట్ 9 రోజుల పాటు పరీక్షలు, పూర్తి షెడ్యూల్ విడుదల. ఓకే, ఇది సినిమాకి సంబంధించింది. స్టార్ హాస్పిటల్. ఇది ఒక్కటే నిమిషం. ఇవి ఈనాటిలో మెయిన్ వార్తలండి ఇవి. ఓకే, ఇది నెక్స్ట్ దీంట్లో చూద్దాం. సాక్షిలో ఏమి ఇచ్చారు మెయిన్ వార్తలు. 5 ఏళ్లలో $5 బిలియన్, భారత్ జోర్డాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం వచ్చే 5 ఏళ్లలో $5 బిలియన్ చేరుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. నెక్స్ట్ ప్రాణాలు తీసిన పొగమంచు. యమునా ఎక్స్ప్రెస్ వేపై పొగమంచు కారణంగా పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయంటే 13 మంది మృతి చెందారు. నెక్స్ట్ వాళ్ళు మెంటలళ్ళు. ప్రధాని మోదీతో చర్చించిన విషయాలు బయటకు చెప్పిన వాళ్ళు మెంటలళ్ళు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మండిపడ్డారంట. ఇక్కడ తుది విడత పంచాయతీ నేడే ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్. ఓటింగ్ పూర్తి అయ్యాకే కౌంటింగ్. వరంగల్ జిల్లాలో తిమ్మరాయన్పాడ్లో పూలు, అరటి, కొబ్బరి ఆకులతో ఏర్పాటు చేసిన హరిత పోలింగ్ కేంద్రం. నోటిఫై చేసిన మండలాలు 182, 3వ విడతలు ఇది. నోటిఫై చేసిన పంచాయతీలు 4159, వార్డులేమో 36,452, పోలింగ్ స్టేషన్లేమో 36,483. ఫేజ్ 3 ఓటర్ల సంఖ్య 53,06,395. పురుషులేమో 26,01,861, మహిళలేమో 27,04,394, ఇతరులు 140. ఇది ఇక్కడ విద్యకు ఇవ్వండి మినహాయింపు అని అడుగుతున్నారు. మనం ఇంతకుముందు చదివింది ఆల్రెడీ. సాజిద్ ఫ్రమ్ పాత బస్తీ. ఇతను పాత బస్తీకి ఆస్ట్రేలియన్ ఉగ్రవాది, పాత బస్తీకి సంబంధించిన వ్యక్తి. ఇతను 1998లో ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. అక్కడ ఆ అమ్మాయిని, యూరోపియన్ అమ్మాయితో వివాహం చేసుకున్నాడు. ఆస్తుల కోసం ఒక్కసారి వచ్చాడు, ఫ్యామిలీని తీసుకురాలేడు. పెద్ద కుమారుడు నవీద్తో కలిసి యూదులపై తాజాగా ఉగ్రదాడి. వీళ్ళు ఈ దాడి కంటే ముందు ఫిలిప్సిన్కి వెళ్ళి శిక్షణ పొందిండ్రు. రోజ్గార్ బిల్లుపై ఆగ్రహ జ్వాల. ఇది ఆల్రెడీ చదివాము ఇంతకుముందుకు. రామగుండం సరే, మిగతా 2 కష్టమే. మక్తల్ ప్లాంట్కు బొగ్గు సరఫరా ఇబ్బంది, పాల్వంచ ప్లాంట్కు వ్యయం ఎక్కువ, యూనిట్ కాస్ట్ పెరిగే అవకాశం, విద్యుత్ శాఖకు కన్సల్టెన్సీ నివేదిక. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకు వచ్చేసి విద్యకి మినహాయింపు ఇవ్వండి అంటున్నారు ఇక్కడ. కొంచెం లోడ్ అవుతున్నట్లు. మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే అంటున్నారు ఇక్కడ. ఒక్కటే నిమిషం, ఒక్కసారి నమస్తే తెలంగాణ చూద్దాం. మళ్ళీ ఇది సాక్షికి వచ్చి కాంగ్రెస్ దాదాగిరిపై దండు కట్టిన పల్లె, బెదిరింపులకు వెరవక బరిగీసి పోరు అని చెప్తున్నారు. నేడే సర్పంచ్ ఫైనల్స్కి తుది. కొరత తీర్చలేక కొత్త డ్రామా అంటున్నారు. యూరియా విషయంలో కొరత తీర్చలేక కొత్త డ్రామా. క్యూలు పంపిణీ వైఫల్యాలు కనిపించొద్దని యూరియా యాప్నకు సర్కారు స్కెచ్. 2 ఏళ్లుగా ఎరువుల కొరతతో రాష్ట్రం విలువల, రైతులు పడిగాపులు, ఎటు చూసినా చెప్పుల లైన్లు. కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర విమర్శలు, వైఫల్య ముద్ర. బుకింగ్ పేరుతో నిలువరించేందుకు పన్నాగం, సాంకేతిక సమస్యల మాటను తప్పించేందుకు కుట్ర. అంటే యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వము ఇంతకుముందుకు ఇచ్చినట్లు యూరియా సెంటర్కి వెళ్తే వాళ్ళు అడిగిన బస్తా ఇస్తే సరిపోతుంది. అవి తీర్చక ఇప్పుడు యాప్ అని చెప్పేసి కొత్తది క్రియేట్ చేసి టెక్నికల్ ఇష్యూ వల్ల మేము ఇవ్వలేకపోతున్నాము అని చెప్పడం కరెక్ట్ కాదని అంటున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇస్తే సరిపోతుంది. రైతులకు ఆ పేషెన్సీ ఉంటుంది. వెళ్ళిన వెంటనే వాళ్ళని నిలబెట్టకుండా వాళ్ళు అడిగిన యూరియా బస్తా ఇచ్చేస్తే ఏ గొడవ ఉండదు. దానికి అది ఇవ్వకుండా దాన్ని యాప్ అని చెప్పేసి తర్వాత ఇలా ఇబ్బందులకు గురి చేయడమే అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా పొలం తీసుకొని వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. యాక్చువల్గా చూద్దాం దీనివల్ల ప్లస్సా మైనస్ అని. అక్రమంగా పోలవరం విస్తరణ ఇంతకుముందుకు చదివాం. నిధులు ఇవ్వకుంటే తాట తీస్తాం.
అయితే కొద్దిమంది ప్రజల సొమ్ముకు పాలకులు ధర్మకర్తలే పంచాయతీ నిధులు సర్పంచులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేది అధికార మదం. అందుకే ప్రజాప్రతినిధులను చంపేస్తామని బరితెగించి బెదిరిస్తున్నారు. నిధులు ఇచ్చేది లేదని దబాయిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఆస్తులను ఇస్తలేరు. 2 ఏళ్ళు గడిస్తే సర్పంచులు వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పనిచేస్తారు. అప్పుడు ఊర్లను అభివృద్ధి చేసుకుందాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖానాపూర్ షాద్నగర్ నియోజకవర్గ సర్పంచ్ విజేతలకు సన్మానం. సోమార్పేటలో కాంగ్రెస్ దాడిలో గాయపడిన బాధితులకు పరామర్శ. వీళ్ళు కాంగ్రెస్ కొద్దిమంది మీరు కాంగ్రెస్కి సపోర్ట్ చేయకుంటే మేము నిధులు ఇవ్వము అది అని భయపెట్టిస్తున్నారంట. అలా ఏముండదు. యాక్చువల్గా ఎమ్మెల్యేల చేతిలో అయితే ఉండదు ఇది. వీళ్ళకు ఒక సర్పంచ్లకు నిధులు ఇచ్చేది అనేది ఎమ్మెల్యేల చేతిలో ఉండదు. సో డైరెక్ట్గా వస్తాయి ఇవి. మనకు వాళ్ళకి రైట్ ఉంటుంది అనమాట అని చెప్తున్నారు వీళ్ళు. ఎవరు? కేటీఆర్ గారు చెప్తున్నారు. ఇక్కడ ఒకటి నెక్స్ట్ నిధులు ఇవ్వకుంటే నమస్తే తెలంగాణ వార్తలు ఇవి. నమస్తే తెలంగాణ. కాంగ్రెస్ దాదాగిరిపై ఓకే. ఓట్ చోరీపై న్యాయ పోరాటం చేస్తాం. ఉమారాణి సర్పంచ్గా ప్రమాణం చేయిస్తాం కేటీఆర్. పంచాయతీ ఎన్నికల కౌంటింగ్లో అక్రమాలు. రీకౌంటింగ్ అభ్యర్థించినా పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పినట్టు అధికారులు విన్నారు. కౌంటింగ్లో అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాలని పెద్ద చింతకుంట బీఆర్ఎస్ అభ్యర్థి వినతి. ఎస్ఈసి కలెక్టర్ ఎంపీడీఓకు బాధితురాలు ఫిర్యాదు. నేడు ఫైనల్ పంచాయతీ. ఈరోజే ఫైనల్ పంచాయతీ. నెక్స్ట్ గులాబీ కంచుకోట దుబ్బాక. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కేసీఆర్ వెంటే జనం. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ ఆత్మీయ సన్మానం. ఇది న్యూస్ ఒకటి చూద్దాం. ఇంకా ట్రంప్ ప్రపంచం ఇక్కడెక్కడ న్యూస్ ఉందిరా. ఆగమైపోతున్న సాగునీటి రంగం. 100 కోట్ల దుబారా ఎగిరిపోయిన డేరా. రంగారెడ్డి జిల్లా కందుకూరు గ్లోబల్ సమ్మిట్ కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి తీసుకొచ్చిన ఇటుకలు ఇతర సామాగ్రి. సమ్మిట్ ప్రాంతమంతా కళావిహీనం. ఇదైతే ప్రజల సొమ్మే. ఇది 100 కోట్ల ప్రజల డబ్బే మొత్తం ఏమంటారు దుబారా అయిపోయిందని చెప్తున్నారు. అబ్రకదరబ్రా సమ్మిట్ అంతా ప్యాకప్. 4th సిటీ మట్టిలో కలిసిన 100 కోట్లు. అసలు ఇదైతే ప్రజల డబ్బే. ప్రజల డబ్బు ద్వారానే ఇంత హంగామా చేసి పిలిచారు. వీళ్ళు అనుకుంటే అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు. దావోస్ ఇటువంటి సభలు ఉంటాయి. కానీ కొన్ని 100 కోట్ల రూపాయలు అయితే ప్రజల డబ్బు అయితే వృధా అయింది. అది వాళ్ళు గవర్నమెంట్ పబ్లిసిటీ కోసం చేశారా లేదంటే నిజంగానే తెలంగాణ అభివృద్ధి కోసం జరుగుతుందా చూద్దాం. అప్పే దొరకట్లేదు, డబ్బులే లేవు అంటున్నారు. ఖర్చులు మాత్రం విపరీతంగా చేస్తుంది గవర్నమెంట్. ఇదంతా ప్రజల డబ్బే, మన డబ్బే. ఈ రేస్ తప్పు, ఫుట్బాల్ మ్యాచ్ ఒప్ప. ఈ రేస్ జరిగిందని చెప్పేసి ఈ రేస్ గురించి అదొక గేమింగ్ దాని గురించి కొన్ని కోట్లని దాని మీద కేసులు వేసేది గవర్నమెంట్. ఎవరు? బారాస మీద. ఇప్పుడేమో ఫుట్బాల్ మ్యాచ్ ఒప్ప అంటున్నారు. తాత మన్మన్లు సంపన్నుల సరదా కోసం మెస్సీ ఈవెంట్. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ మన్మన్ని కామెంట్ చేశారు. ఏదో భద్రాచలం దాంట్లో అవి ఇన్వాల్వ్ అయ్యిండు, మన్మన్ని రాజకీయంలో ఇన్వాల్వ్ చేసిండు అని చెప్పేసి ఘోరమైన విమర్శలు చేసిండ్రు. తీరా ఇక్కడ ఫుట్బాల్ మ్యాచ్లో కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ మన్మన్తోటి ఫుట్బాల్ ఆడించిండు అనమాట. ఇది ఖచ్చితంగా ప్రజలకైతే నచ్చదు. వాట్ ఎవర్ మేబీ ఏదేమైనా సరే ప్రజలకైతే నచ్చదు. రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయినా ఏమనుకోరేమో, ఓకే ఫుట్బాల్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి. కానీ మన్మన్తోటి ఆడించడం నచ్చలేదు చాలామంది ప్రజలకి. 100 కోట్ల ప్రజాధనం వృధా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. నాడు రాష్ట్ర ప్రయోజనం కోసం ఫార్ములా ఈ రేస్ నిర్వహణ అయినా కేటీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై అవినీతి ప్రచారం. నాటి నేటి ఈవెంట్లను పోల్చుకుంటున్న ప్రజలు. కొంతవరకు ఏం కనిపిస్తుంది అంటే గతంలో ఇది కేటీఆర్ ఈ రేస్ అన్నారు కదా, ఇది ఫుట్బాల్ మ్యాచ్కి సేమ్ అయింది. గతంలో కేసీఆర్ మన్మన్ని కొన్ని సీఎం ప్రదర్శించిన రోల్లో మన్మన్ని కూడా ఇన్వాల్వ్ చేసేసరికి ఈ విమర్శలు చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు విమర్శలు చేసినారు. తీరా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మన్మన్ని తీసుకొని వచ్చి మెస్సీతో ఆడిపించేసరికి ప్రజలకైతే నచ్చలేదు. ఇది చెప్పడం ఓకే చేయడం దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ అందరు సేమ్ అయిపోతారేమో అనిపిస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన ఈసారి లేనట్టే. అడ్డంకిగా మారనున్న జనగణన ఏప్రిల్ నుంచి జనాభా లెక్కలు. ఓకే 21న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం. కొరత తీర్చలేక కొత్త డ్రామా. ఓకే ఫిరాయింపులపై నేడు తీర్పు. 5 పిటిషన్లపై నిర్ణయం వెలువరించిన స్పీకర్. రేపటితో ముగిలిన సుప్రీంకోర్టు గడువు. కొద్దిమంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు కదా కాంగ్రెస్లకి. వాళ్ళు చెప్పట్లేదు మేము వెళ్ళలేదు, మేము ఇంకా అందులోనే ఉన్నాము అని అంటున్నారు. యాక్చువల్గా
దమ్ముంటే రాజీనామా చేయి, నేను జగిత్యాలలో పోటీ చేస్తాను. జగిత్యాల ఎమ్మెల్యేలో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల సవాల్, వైద్యానికి జిల్లా కేంద్రానికి వచ్చే హక్కు ప్రజలకు లేదా అని ఆగ్రహం. ఉపాధి బిల్లుపై ఎట్టడిగిన పార్లమెంటు. ఏక్యూఐ ఢిల్లీ సీఎంకు వ్యతిరేకంగా ప్రేక్షకుల నినాదాలు. మెస్సీ పర్యటనలో రేఖా గుప్తకు చేదు అనుభవం. ఏక్యూఐ ఓకే, ఇవ్వండి ప్రధానంగా సాక్షుల కొన్ని న్యూస్ మెసేజ్ చూద్దాం. విద్యకు ఇవ్వండి మినహాయింపు అన్నారు, మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే అంటున్నారు. ఎవరు? కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి ఓటమి భయం పట్టుకుంది, అందుకే విజయోత్సవాల పేరుతో పరోక్ష ప్రచారం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్. వాళ్ళు మెంటలోళ్ళు. ప్రధాని ఎంపీల మీటింగ్ వివరాలు లీక్ చేసిన వారిపై మెంటలోళ్ళు అని చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు? కిషన్ రెడ్డి గారు. చంటి పిల్లలు ఉన్నారు, మినహాయింపు ఇవ్వండి. ఏది? ఓకే, ఎన్నికల అధికారులకు ఉద్యోగినుల వినతి. ఓకే, ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటున్నారు వీళ్ళు. నెక్స్ట్, తుది విడత పంచాయతీ నేడే. ఇంటర్ పరీక్షల్లో స్వల్ప మార్పులు. ఓకే, పల్లెల్లో దాడుల పర్వం. ఓకే, ఇవి సేమ్ ఉన్నాయి న్యూస్లో. జాప్యానికి విరుగుడు చర్యలు. ఓకే, ఇది ఒక ఆర్టికల్. ఇవి ఆర్టికల్స్ ఇచ్చిండ్రు. న్యూస్ వచ్చి రామగుండం సరే, మిగతా రెండు కష్టమే అంటున్నారు. అది 2 ఏళ్లలో ఏం చేశామంటే రెవెన్యూ హౌసింగ్ శాఖల సంస్కరణలకు వివరించేందుకు ప్రజల వద్దకు రెవెన్యూ మంత్రి పొంగులేటి ఈ నెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటన. రోజుకు 2 జిల్లాలు. దాదాపు నెల రోజుల పాటు అన్ని జిల్లాల్లో పర్యటించే యోచన. నెక్స్ట్, ఏజెన్సీలో బలగాలకు చిక్కిన మావోయిస్టులు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు అడవుల్లో ఆపరేషన్. డీవీసీఎం ఎర్రగొల్ల రవితో సహా 16 మంది ఉన్నట్లు అనుమానం. సాజిద్ ఫ్రమ్ పాత బస్తీ, ఆస్ట్రేలియా ఉగ్రవాది. అది ఇంకొక న్యూస్. 5 ఏళ్లలో $5 బిలియన్. జోర్డాన్ ద్వైపాక్షిక సిరీస్. కారు నడుపుతూ మోదీని తీసుకెళ్లిన యువరాజు. ఓకే, ప్రాణాలు తీసిన పొగమంచి చదివిన ఆల్రెడీ. రోజుగారి బిల్లుపై గరం. ఇవ్వండి మెయిన్ న్యూస్లు ఈరోజు. బెంగాల్లో 58 లక్షల ఓటర్లు గల్లంతు. ఆఖరి పోరాటం. ఓకే, సౌత్ ఆఫ్రికాతో జరిగే సిరీస్కి ఇది ఐపీఎల్కి. ఇదేంటంటే పంచాయతీ ఎన్నికలకు ఆఖరి పోరాటం. ఇది ఈరోజే లాస్ట్. ఇది నెక్స్ట్ స్థానికం ఇవి. ఓకే, నెక్స్ట్ మస్త్ క్రిస్మస్ అని ఇచ్చారు ఇక్కడ ఒక న్యూస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్. కమెరూన్ గ్రీన్కి కోట్లాభిషేకం. ఓకే, ఐపీఎల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇవి ప్రధాన వార్తలండి. ఈరోజు వచ్చిన న్యూస్, ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు ఇవి. లిస్టింగ్కు 7 కంపెనీలు రెడీ అని చెప్తున్నారు. లిస్టింగ్. సెబీ జాబితాగా గ్రీన్ సిగ్నల్. ఉమ్మడిగా ₹6,000 కోట్లపై కన్ను. జాబితా ఆర్ఎస్ బ్రదర్స్ జాబితాలో. నల్లమల్ల సాగర్పై స్టే విధించండి. ఇదే వాటర్ దిశ, పోలవరం దిశ. అది గీతం బకాయిలు ₹118 కోట్ల అని అంటున్నారు ఇక్కడ. తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసిన హైకోర్టు. సామాన్యుడి కొనీతి, పదవుల్లో ఉన్నవారి కొనీత. ₹800 కట్టలేదని మా ఇంటి కనెక్షన్ తొలగించారు. 1 నెల బిల్లు చెల్లించకుంటే సామాన్యుడిది అదే పరిస్థితి. మరి గీతం యూనివర్సిటీకి ఎందుకు వెసులుబాటు? కరెంటు కనెక్షన్ తొలగించకుండా ఏం చేస్తున్నారు? గీతం యూనివర్సిటీ ఎలక్ట్రిసిటీ బిల్ గురించి ఇది ఇష్యూ. ఇవి ప్రధానంగా వచ్చిన వార్తలు. ఓకే, మెయిన్ వార్తలు. ఓకే, ఇవి ప్రధానమైన వార్తలు. సో మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ప్రతిరోజు మనకు ఏ ప్రధాన వార్తలు, తెలంగాణకు సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.